హలో ఆల్, వెల్కమ్ టు అభిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం సౌదీలో థియేటర్స్ కానీ మూవీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. థియేటర్స్ గురించి ఇవాళ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మేము చాలా డేస్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ పవర్ఫుల్ హీరో మూవీ చూడడానికి వెళ్తున్నాము. మూవీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. బై ది వే, మేము వెళ్ళే దారిలో షార్ట్ గ్లిమ్స్ ఆఫ్ సౌదీ రోడ్స్ మీకు చూపిస్తాను. మన టాపిక్లోకి వచ్చేస్తే, సౌదీలో థియేటర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇండియాలో థియేటర్స్ సింగిల్గా ఉంటాయి, మాల్స్లో కూడా ఉంటాయి. అలాగే సౌదీలో కూడా సింగిల్ థియేటర్స్ ఉంటాయని విన్నాను, బట్ ఎప్పుడూ వెళ్ళలే. మోస్ట్లీ ఇక్కడ థియేటర్స్ మాల్స్లో ఉంటాయి, ఎందుకంటే మాల్ అనేది ఆల్ ఇన్ వన్ ప్లేస్ లాగా. ఇంకోటి చెప్పనా, ఇక్కడ మూవీ టికెట్ పైన ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒక మూవీని టికెట్ డబ్బులు పెట్టి చూడడం హ్యాపీయే, కానీ అదే టికెట్ ఆఫర్లో కొని చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంతకీ ఎలాంటి ఆఫర్స్ ఉంటాయంటే, కొన్ని థియేటర్స్లో టికెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది, కొన్ని వాటిలో కాంబో డీల్స్ ఉంటాయి. అంటే టికెట్, స్నాక్, సాఫ్ట్ డ్రింక్ ఒకేసారి తీసుకుంటే మనకి ప్రైస్ తక్కువ పడుతుంది. ఇంకా బై వన్ టికెట్ గెట్ ద సెకండ్ హెడ్ లో కాస్ట్ ఆఫర్ కూడా ఉంటుంది. అంటే ఒక టికెట్కి మనం పే చేస్తే ఇంకో టికెట్ తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇవే కాదు, ఇక్కడ యూజ్ చేసే కొన్ని కార్డ్స్ మీద 50% ఆఫ్ టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక షో పర్టికులర్ టైంకి ఉంది అంటే సింగిల్ పర్సన్ వచ్చినా కూడా మూవీ ప్లే చేస్తారు, విచ్ ఈస్ ద గుడ్ థింగ్ ఐ ఫీల్. అలా థియేటర్ హాల్లో మల్టిపుల్ టైమ్స్ జస్ట్ మేమిద్దరమే కలిసి మూవీ చూసాము, మెమరబుల్గా అనిపించింది. ఆఫ్టర్నూన్ టైం అనో ఏమో, రోడ్స్ అయితే అంత క్రౌడ్గా లేవు. ఇఫ్ నాట్ చాలా టైం పట్టేది వెళ్ళడానికి. రిటర్న్లో చూపిస్తాను మీకు ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. మనం వెళ్తున్న థియేటర్ ఈ మాల్లోనే ఉంటుంది. ఇంతకీ మీకు మాల్ నేమ్ చెప్పలేను కదా, చెప్పడం ఎందుకు, చూసేయండి. బై ది వే, ఇండియాలో వెదర్ ఎంత కూల్గా ఉందో ఇక్కడ అంత హాట్గా ఉంది. బయట చాలా ఎండలు ఉన్నాయి. పీక్ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి ఎక్కువగా ఎవరు రారు, ఈవినింగ్ టైంలోనే పబ్లిక్ బాగుంటారు. అండ్ మనకు తెలిసిందేగా, మాల్స్లో షాపింగ్, గ్రాసరీ స్టోర్, రెస్టారెంట్, కిడ్స్ ప్లేయింగ్ జోన్, కెఫే, మూవీ థియేటర్ ఇలా ఒక్కో ఫ్లోర్లో అన్నీ లొకేట్ అయి ఉంటాయి. మీకు చెప్పడం మర్చిపోయా, మూవీ థియేటర్స్కి కూడా నేమ్స్ ఉంటాయి. వాక్స్, ఏఎంసి మూవీ అని. మనం వచ్చింది వాక్ సినిమాస్కి. లోపల ఎలా ఉంటుందో చూద్దామా. థియేటర్లో ప్లే చేసే డిఫరెంట్ మూవీ నేమ్స్ బయట ఇలా డిస్ప్లే చేస్తారు. ఆల్సో మూవీ స్క్రీన్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కో మూవీ ఒక్కో స్క్రీన్లో ప్లే చేస్తారు. మనది స్క్రీన్ నెంబర్ 5. హియర్ ఇట్ ఈస్. లోపలికి వెళ్ళి లెట్స్ వాచ్ ఇట్. ఇంతకీ మేము ఏ మూవీకి వచ్చామంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉండే. ఇదే థియేటర్ హాల్. స్పేషియస్గా అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ సౌండ్ సిస్టమ్, బిగ్ స్క్రీన్ అన్నీ సూపర్ కూల్గా ఉంటాయి. ఇందాక అబ్జర్వ్ చేయలేదు కానీ ఇదేంటో తెలుసా, మన ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంటుంది. థియేటర్లో చాలామందే ఉన్నారు. అందరితో మూవీ చూడడం ఈజ్ లైక్ వాచింగ్ బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా. అసలు ఆ మ్యూజిక్ అయితే హార్ట్ ఆఫ్ ద మూవీ అంతే. మీరు కూడా ఓజీ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు ఈ వేలో వెళ్ళినప్పుడల్లా తాజ్మహల్ గుర్తొస్తుంది ఎందుకో. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది అండ్ ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. See you in next video. Bye bye.